మన్మతి ముఖ్యమైన సమయంకి వచ్చినాము. వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో రెవరెండ్ రవిబాబు గారు వచ్చి ఉన్నారు. రెవరెండ్ రవిబాబు గారు తెలుగు ఏజీ డిస్ట్రిక్ట్కి జనరల్ సెక్రటరీ అయి ఉన్నారు. ఆయన హైటెక్ సిటీ ఏజీ చర్చ్కి సీనియర్ పాస్టర్ అయి ఉన్నారు. అదే కాకుండా అమ్మగారు కూడా ఆయనతో పాటు కలిసి వాళ్ళు పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇవాళ మిషన్ సండే నాడు మన మధ్యలో ఆయన ఉండడం మన భాగ్యము. ఆయనని మన చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తామండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరో పర్యాయము మీ మధ్యకు వచ్చి ఈ యొక్క తెలుగు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి సీనియర్ ఈ యొక్క సంఘం యొక్క సీనియర్ సేవకురాలు ఆల్ ఇన్ స్టాఫ్స్ గారిని బట్టి, పాస్టల్ టీంని బట్టి, అలాగే మరి తెలుగు ఆరాధనకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెవరెండ్ మిల్టన్ గారిని బట్టి, పరిచయం చేసిన రూబెన్ గారిని బట్టి దేవునికి స్తుతులు. ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరిని చూడటం చాలా సంతోషం. మిషన్స్ సండే ఇది. మరి ఈ సంఘాన్ని బట్టి దేవునికి స్తుతులు. ఇక ప్రత్యేకంగా ఈ సంఘాన్ని గురించి మిషనరీ సంఘం అని మనందరికీ తెలుసు. ఈ సంఘము ద్వారా దేవుడు ఇచ్చే విషయంలో కానీ, సేవకులు లేవనెత్తే విషయంలో కానీ ఈ సంఘాన్ని దేవుడు బహుబలంగా దీవించాడు. రాబో దినాలలో కూడా ఇంకా బలమైన సాధనంగా దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. వాక్య భాగాన్ని చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. పరిశుద్ధుడా, ఈ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దీవించండి. ఈ యొక్క సంఘాన్ని బట్టి, సంఘ కాపులను బట్టి, దేవా తెలుగు సర్వీస్కి నాయన దేవానికి స్తోత్రములు నాయన. ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకే వందనాలు. మరి ఈవినింగ్ సర్వీస్కి అనేక మందిని మీరు నడిపించారు, అందరిని బట్టి నీకు స్తుతులు. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. నన్ను నీ స్వాధీనపరచుకోండి ప్రభా. నన్ను మరుగుపరచండి. మీరు మాత్రమే మహిమ పొందాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు మాత్రమే ఘనత. వాక్యం అందిస్తుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి, మీరు హెచ్చవలసి ఉన్నది, వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యోహాను యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, 12 మందిలో ఒకడు. మరి యోహాను విలక్షణమైనటువంటి వాడు. హీఈస్ వెరీ డిఫరెంట్ అండ్ యునిక్. ఎందుకు విలక్షణమైన వాడంటే, యోహాను సువార్తల్లో కూడా మనం గమనించినట్లయితే 3 సువార్తలు ఉన్నవి. 3 సువార్తలకి భిన్నంగా ఉంటుంది యోహాను సువార్త. యోహాను మరి ఆయన వ్రాతలే కాదు, వ్యక్తిగా కూడా యోహాను భిన్నమైన వాడు. ఎందుకంటే యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ముందుగానే జారిపోయాడు. అయితే మిగతా వారు కూడా ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. మరి భిన్నమైన వాడు, విలక్షణమైన వాడు, ప్రత్యేకమైన వాడు అనటానికి ఒక కారణం ఏంటంటే, సిలువ వరకు యేసుని వెంబడించినటువంటి శిష్యుడు ఈయనే కదా. అక్కడ అందరూ స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో పురుషుడు ఈయన ఒక్కడే, యేసుక్రీస్తు శిష్యుల్లో ఈయన ఒక్కడే. అలాగే యేసుని పరిచయం చేసేటప్పుడు కూడా కొన్ని చాలా అద్భుతంగా పరిచయం చేస్తాడు. యోహాను సువార్త ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేసేటువంటి సువార్త. అందుకనే యోహాను తన యొక్క వంశావళిని ఏమీ లేదు కానీ యేసుక్రీస్తు నిత్యుడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు అనే విషయం తెలియచేయటానికి ఆది యందు వాక్యం ఉండెను అనే విషయాన్ని తెలియజేస్తాడు. అయితే ఈయన రాసినటువంటి వాటిలో ఒకటి 4వ అధ్యాయంలో మనందరికీ పరిచయం.
యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే మనకేం గుర్తురావంటే సమరయ స్త్రీ గుర్తొచ్చింది కదా, రైట్. అయితే ఇక్కడ ఏమనుంది వాక్యములో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని యోహాను భక్తుడు రాస్తాడు. కారణం ఏంటి? యూదులు, మరి ముఖ్యంగా రబ్బీయులు, యేసుక్రీస్తు కూడా రబ్బీలు ఎవరికి కూడా ఆ యొక్క సమరయ గుండా వెళ్ళరు. ఉదాహరణకి సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వస్తే అది దూరమైన చుట్టూ తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క సమరయులు వీరెవరంటే వీరు మిశ్రిత జనాంగము, అంటే యూదులకి అశ్షూరీయులకి పుట్టినటువంటి మిశ్రమ సంతానము. కనుక ఏం చేస్తారంటే యూదులు ఈ యొక్క సమరయుల్ని అంటరాని వారిగా, అదములుగా, అస్పృశ్యులుగా చూస్తారు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది? కానీ మరి యేసుక్రీస్తుకి ఎవరు అంటరాని వారు లేరు, యేసుక్రీస్తుకి ఎవరు అదములు లేరు. యేసయ్యని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సువార్తలలో ఒక్క సమరయ స్త్రీ కోసము ఇదిగో ఆయన సమరయ వెళ్ళాడు, జక్కయ్య కోసము యెరికో వెళ్ళాడు. ఎందుకంటే యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఒంటరి వాడవైనా నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ ఒక్కడి కోసమైనా నీ ఎదుకు రాగలడు. చూడండి, బైబిల్లో మనకు అదే ఉంది. ఆ లూకాసు సువార్తలో యేసయ్య కొరకు యెరికో వెళ్ళాడు, ఇక్కడ సమరయ స్త్రీ కొరకు సమరయకు వెళ్ళాడు. ఈ యొక్క సమరయ స్త్రీ ఎలాంటి చెప్పండి, ఈమె మనం గమనించినట్లయితే ఈమె ఎప్పుడు ఎవరు రాని సమయంలో వచ్చి నీళ్లు చేదుకోవడానికి రావడానికి గల కారణం ఏంటంటే ఈమెను వెలివేస్తారు. ఈమె వేశ్య కాబట్టి ఈమెను వెలివేస్తారు. కానీ ఆ ఒక్క స్త్రీ కొరకు యేసయ్య అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది వ్యక్తి పట్ల యేసయ్యకు ఉన్నటువంటి శ్రద్ధ. కనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒంటరి వాడవని నువ్వు అనుకోవద్దు, నాకెవరు లేరని నువ్వు అనుకోవద్దు. నీ కొరకు యేసయ్య ఎంత దూరమైన రావటానికి ఆయన ఇష్టపడేటువంటి వ్యక్తి వచ్చాడు, వెళ్ళవలసి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఇది మిషన్ సండే కనుక వెళ్ళుట అనే దాని గురించి మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ అంతా క్రొత్త నిబంధన, పాత నిబంధన మనం గమనించినట్లయితే ఏంటంటే జాగ్రత్తగా గమనించినట్లయితే మిషన్స్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుండె చప్పుడు ఏంటంటే మిషన్స్. మరి మనం సేవించే దేవుడు మిషనరీ దేవుడు, అందుకనే తన ఏకైక కుమారుని భూలోకానికి పంపాడు. రెండవదిగా తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి యేసయ్య మనందరి కొరకు భూలోకానికి పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు. కనుక మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క ఆ రాత్రికాల సమయంలో మిషన్స్ వెళ్ళుట అనే దాని గురించి నేను మీకు వాక్యంలోంచి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఏమనుందంటే ఆయన వెళ్ళవలసి వచ్చెను. కానీ సువార్తలు అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి పుస్తకం ఏంటి? అపోస్తుల కార్యగ్రంథం కదా. అపోస్తుల కార్యగ్రంథం ఏంటి? అది సంఘం ఎలా పుట్టింది, సంఘం యొక్క చరిత్ర, అదేవిధంగా సంఘం ఎలా విస్తరించింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మరి 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయములో కొంతమందికి దేవుడు వెళ్ళమని చెప్పాడు కదా. ఆ వెళ్ళమని చెప్పినటువంటి వారు ఎందుకు? మిషన్స్ కూడా. అక్కడ మిషన్ అంటే అర్థం ఏంటి? పని. అదే పని అంటే దేవుని యొక్క పని. దేవునికి ఒక వ్యక్తి కావాలి, వెళ్ళేటువంటి వ్యక్తి కావాలి, దేవుని యొక్క పని చేసేటువంటి వ్యక్తి కావాలి. అందుకని ఇక్కడ వాక్యములో ఒకసారి మనం అపోస్తుల కార్యగ్రంథానికి వస్తాం. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి యేసుక్రీస్తుని వారికి ప్రకటించుచుండెను అని మనం చూస్తాము. 8వ అధ్యాయంలో ఏంటంటే 8వ అధ్యాయంలో ప్రత్యేకమైన జరిగింది. దేవుడు నా మనసు స్తోత్రం. నా ఎదురుగా టైం ఉంది కాబట్టి టైం జాగ్రత్త తీసుకోండి, లేకపోతే ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాను. 8వ అధ్యాయంలో జరిగింది ఏంటి తెలుసా? ఏమైంది? సంగమునకు గొప్ప హింస వచ్చింది. 1వ అధ్యాయము 8వ వచనం మనకు తెలుసా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్తూ యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఇందురని చెప్పాడు. అయితే దేవుడేమని చెప్పాడంటే మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయితే 7వ అధ్యాయం వరకు వీళ్ళు వెళ్ళట్లా. యెరూషలేములో కంఫర్టబుల్గా ఉంది, సౌఖ్యంగా ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళట్లా. అప్పుడు దేవుడు చూసి ఏం చేశాడంటే మీరు వెళ్ళకపోతే నేనే పంపుతానని చెప్పాడు. ఏం చేశాడు చెప్పండి? శ్రమను పంపించాడు.
1:8 మీరు చేయకపోతే దేవుడు 8:1 చేస్తాడు. అంటే 1:8 ఏంటి? వారు వెళ్ళాలి, కానీ వెళ్లకుండా అక్కడే కూర్చున్నప్పుడు 8:1 ఏంటంటే ఆయన శ్రమను పంపించినప్పుడు అందరూ కూడా అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారిలో ఒకడు ఫిలిప్ అంటే అర్థం ఏంటంటే అశ్వప్రియుడు. ఇక అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు, వాడి జోలికి నేను బాను. ఈ ఫిలిప్పు సంఘ పెద్దలలో ఒకడు. ఆయన సంఘములో ఆయన కాపరి కాదు, అపోస్తలుడు కాదు, కానీ సంఘములో ఒక సభ్యుడు. చదివినప్పుడు ఏమైందంటే ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు. యేసయ్య తర్వాత మరలా అపోస్తలుల కార్యగ్రంథంలో సమరయ పట్టణానికి వెళ్ళింది ఈయన. ఏమని సెలవిస్తుంది? ఈయన వెళ్ళినప్పుడంట సువార్త ప్రకటించినప్పుడు 8వ వచనం ఏమో తెలుసా? అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఈయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు అదే విధంగా దేవుని యొక్క శక్తి వెల్లడైంది. అనేక దయ్యములు వెళ్ళిపోయినాయి. అక్కడ ఎక్కడికైతే దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వెళతాడో, సువార్త ప్రకటిస్తాడో, ఆ ప్రాంతానికి వెలుగు కలుగుతుంది, ఆ ప్రాంతానికి సంతోషం వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత ఈయన అనుకున్నాడు, నా పని అయిపోయింది కదా, పర్వాలేదు, సమరయపట్నంలో గొప్ప ఉద్యమం వచ్చింది, నాలాంటి పాస్టర్ గారు అయితే ఏం చేస్తుంది తెలుసా, నేను పాస్టర్ గారిని కాబట్టి గొప్ప ఉద్యమం వచ్చింది, ఇక అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉందాం అనుకుంటాను. కానీ దేవుడు ఫిలిప్పుని అలాగ ఉంచనివ్వలా. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా, ఒక ఆయన వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి? ఐథియోపియా నుంచి ఒక నపుంసకుడు, రాణి క్రింద పనిచేసేటువంటి కోశాధికారి వెళుతున్నాడు. నువ్వు వెళ్ళమంటే ఈయన ఏం చేస్తుంది తెలుసా? ఈయన ఆ యొక్క రథం వెంట బరిగెత్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వెళ్ళుట, గో. ఇంకో విషయం గమనించండి, ఉద్యోగాలు చేసేవారి గో అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్. కానీ మనకేంటి తెలుసా? ఇట్స్ గాడ్స్ ఆర్డర్. It's God's order for each and every one of us, no matter who you are. నువ్వు సేవకుడివైనా విశ్వాసమైనా గో అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞ. ఇంకో విషయం మీరు గమనించండి, గాడ్లో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలు ఏంటి చెప్పండి? జీవో, గోనే కదా. గాడ్లో ఉన్న 2 అక్షరాలు కూడా. గుడ్ న్యూస్లో ఉన్న 2 అక్షరాలు ఏంటి? మొదటి 2 అక్షరాలు జీవోనే, రైట్? అంటే మనము ప్రభు కొరకు వెళుతూ ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, వాక్యంలో మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయము 26వ వచనానికి రండి. ఈయన సంతోషంగా ఉన్నాడు, ఇక్కడ గొప్ప ఉద్యమం ఉంది, చాలే ఇక ఇక్కడ ఉంటాను అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని కదిలిస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ 8వ అధ్యాయంలోనే కదిలించాడు హింస ద్వారా. ఉద్యమం వచ్చిన తర్వాత మరలా ఈయనేమన్నాడు చూడండి, 26వ వచనము, ఆ ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఆయన సంతృప్తి పడలా. ఏం చేశాడు? దేవుడు అన్నాడు నీ వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఎంతమంది కోసం వెళ్తున్నాడు? సమరయపట్నంలో అయితే చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత దేవుడు ఒక అధికారి కొరకు, ఒక నపుంసకుని కొరకు వెళ్ళమని చెప్తున్నాడు. ఇదిగో ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని యొక్క మందిరాన్ని నుంచి వస్తున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లా. చూడండి, ఒక విషయం గమనించండి. ఇక్కడ పంపినటువంటి ఉద్దేశం ఏంటంటే, చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తారు, వాక్యాన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు, వాక్యాన్ని గ్రహించలేరు. చదువుతున్నాడు, యెషయా పుస్తకం చదువుతున్నప్పుడు ఈయనకేం అర్థం కావట్లా. వధించబడిన గొర్రెపిల్ల అంటే ఏంటి, వదకు తేబడిన గొర్రెపిల్ల అంటే ఏంటో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయనకి అర్థమయ్యే రీతిలో బోధించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ ఫిలిప్పుని పంపించాడు. వెళ్ళి చక్కగా కూర్చొని ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో నువ్వు చదువుతున్నటువంటి వాక్యము యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డది. ఆ వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు ఆయన చర్చికి వెళ్ళి వస్తున్నాడు, కానీ బాప్తిసం తీసుకోవాలి. మనలో కూడా చాలామంది చర్చికి వెళతాము, వస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు బాప్తిసాన్ని వాయిదా వేస్తాం. మనం చాలాసార్లు బాప్తిసం దగ్గర రీజనింగ్ వాడుతూ ఉంటాం కదా. ఏది సిలువలో ఉన్నటువంటి దొంగ బాప్తిసం తీసుకున్నాడా? ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి చేసేయి, రైట్? అక్కడ సమయం లేదు, కానీ నీకు సమయం ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అలాగ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి అక్కడేమని తెలుసు, వెంటనే మళ్ళీ ఆలస్యమైతే ఏమవుతుంది,
ఇది జరిగిపోతుందో తప్పిపోతుందో మనని ఏం చేస్తాడంటే వెంటనే నాకేమన్నా బాప్తీసం తీసుకోవడానికి ఆటంకం ఉందంటే ఏమీ ఆటంకం లేదన్నప్పుడు ఆ యొక్క ఫిలిప్ అతనికి బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత మరలా ఫిలిప్ కనబడలేదు. చూడండి, ఒకటి జాగ్రత్త గమనించండి, దేవుడు ఇక్కడ వెళ్ళమని చెప్పాడు. ఈయన వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా? 8వ అధ్యాయంలో మీరు జాగ్రత్త గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. రైట్, ఈయన వెళ్ళటం వల్ల మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. ఇక 9వ అధ్యాయానికి వస్తాం, అంతా వెళ్ళి మీద మాట్లాడతాను ఈరోజు. రెండవదిగా మీరు గమనించినట్లయితే రండి, ఈ యొక్క 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందుకు అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి. ఇక్కడ కూడా ఏముంది? 8వ అధ్యాయంలో వెళ్ళి ఉంది, 9వ అధ్యాయంలో కూడా వెళ్ళి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? తిన్నని దనబడిన వీధికి వెళ్ళమంటున్నాడు. ఎవరికి? అననీయ దమస్కులో ఎవరి దగ్గరికి దమస్కులోకి వెళుతున్నాడు. సౌలు దమస్కు మార్గంలోకి వెళుతున్నాడు. దమస్కు మార్గంలోకి వెళుతున్నప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు అతన్ని పడగొట్టాడు. దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అననీయ ముందు సంకోచించాడు. అరే, ఈ సౌలు గురించి నేను చాలా విన్నాను, సంఘాన్ని హింసిస్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళమంటున్నాడేంటి? అంతే కదా, మనం వెళ్తామా? ఇదిగో పలాని వ్యక్తికి వెళ్ళి ఆయన క్యారెక్టర్ తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించంటే మనం వెళ్తామా? వెళ్ళం. అమ్మో ఆయన మంచివాడు కాదు, అంగీకరిస్తాడో లేదో, నన్ను తిడతాడేమో లేదా నన్ను కొడతాడేమని అనుకుంటాం. ఇక్కడ చూడండి, వెళ్ళమన్నప్పుడు కింద ఆయన యొక్క స్పందన చూడండి. అందుకు అననీయ, ప్రభువా 13వ వచనం, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడు, అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఎలా వెళ్ళమంటావు ప్రభా ఆయన దగ్గరికి? కదా, మనం చాలామంది ఏమనుకున్నా తెలుసా? అంత కఠినాత్ముడు, ఆ దుర్మార్గుడు మారతాడా స్వార్థ చెప్తే? ఆయన దగ్గరికి నేను వెళితే నా మాట వింటాడా? అదే అననీయకు వచ్చినటువంటి సందేహం. అయితే దేవుడు వెళ్ళు అని చెప్పాడు. యు గో, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మనందరికీ తెలుసు కదా, సౌలు ఏమయ్యాడు చెప్పండి? సౌలు అఫ్కోర్స్ సౌలు పౌలుగా మారటం కాదు, కానీ సౌలు అనేది హెబ్రీ నామము, పౌలు అనేది రోమా నామం, రైట్? అయితే ఆ పౌలు ద్వారా ఎన్ని ఖండాలకు సువార్త వెళ్ళింది జాగ్రత్త గమనించండి. ఎన్ని ఖండాలకి? అక్కడేమో 8వ అధ్యాయంలో ఒక మనిషిని పంపించాడు. అయితే 9వ అధ్యాయంలో, ఎందుకంటే ఈయన చాలా, ఇది ఒక విధంగా చెప్పాలంటే పౌలు ఎవరు తెలుసా? యూదా మతోన్మాది. వాక్యం ఏమని సెలవిస్తుంది ఆయన గురించి? 9వ అధ్యాయంలో సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటం తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. అంటే అర్థం ఏంటంటే ఈ పౌలు ఎలాంటి వాడంటే ఒకరోజు ఏదన్నా క్రైస్తవుని బెదిరించకపోతే ఆయన చచ్చిపోయినట్లు లెక్క ఉండేవాడంట. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. అలాంటి వ్యక్తితో దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిది. ఇది మనుషుని పంపడం మంచిది కాదని ముందు దేవుడే పడగొట్టాడు వెళ్తుంటే కదా. ఈ తిమ్మంగళం మనుషులకు లోబడేవాడు కాదు కదా, ఇది బలమైంది. దేవుడు పడగొట్టిన తర్వాత మరి ఈ వ్యక్తి ద్వారా ఎన్ని ఖండాలకు సువార్త వెళ్ళింది తెలుసా? సువార్త వెళ్ళటమే కాదు, ఏం చేస్తాడంటే అనేకమైన పత్రికలు మన కొరకు రాశాడు. ఈ యొక్క 9వ అధ్యాయంలో అననీయ ముందు సంకోచించాడు, ముందు డౌట్ పడ్డాడు. కానీ దేవుడు చెప్పినప్పుడు దేవుడిచ్చిన ధైర్యముతో, దేవుడిచ్చినటువంటి విశ్వాసముతో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తన కన్నుల నుంచి పొరలు రాలిపోయినాయి. ఆ తర్వాత అనేక మందికి సువార్త ప్రకటించాడు. 1, 2, 3 సువార్త ప్రయాణాలు ఆయన చేసి వాక్యము సెలవిస్తుంది. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి ఇల్లురికము వరకు. అంటే యెరూషలేము నుంచి ఇల్లురికము వరకు అంటే అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పుడున్న ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించాడు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సువార్త ప్రకటించాడు. చూడండి ఎంత గొప్ప సేవ చేశాడు. ఇక 9వ అధ్యాయంలో వెళ్ళటం వలన, అననీయ వెళ్ళటం వల్ల ఏమైంది తెలుసా? ఆసియా ఖండానికి సువార్త వచ్చింది మొట్టమొదటిగా, రైట్? 9వ అధ్యాయంలో. ఇక తర్వాత మనం గమనించినట్లయితే 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయము రండి. 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం నుంచి మనము చదువుకుంటూ మనం క్రిందకు వచ్చినట్లయితే
వచ్చినట్లయితే దేవుడు వారితో 20వ వచనం అంటాడు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో చెప్తున్నాడు. సందేహింపక అంటున్నాడు. ఇక్కడ పేతురు ఏమనుకున్నాడంటే, కొన్నిసార్లు జాగ్రత్త గమనించండి. పేతురుకు ఒక దర్శనం వచ్చింది. అప్పటికి పేతురు అపోస్తుడయ్యాడు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. కానీ కొన్నిసార్లు ఇన్ని జరిగినా కానీ విశ్వాసులుగా, సేవకులుగా కొన్ని మనకుంటాయి. పేతురుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఏంటి? ఆ దర్శనము ఒక 4 చెంగులు గల దుప్పటి, చతుష్పాద జంతువులతో ఉన్న దుప్పటి కిందకు వచ్చింది. దాంట్లో కొన్ని జంతువులు ఉన్నాయి. వాటిని తినమంటే ప్రభువా ఏమంటాడు? దేవునికి చెబుతున్నాడు ఈయన, నిషిద్ధమైన వాటిని నేను తిననన్నాడు. నిషిద్ధమైన వాటిని అసలు దేవుడు పాత నిబంధన దాటుకుంటూ, స్వార్థలు దాటుకుంటూ ఎక్కడికి వచ్చాడు? అపోస్తల కార్యగ్రంథాలకు వస్తే పేతురు గారు మాత్రం ఇంకా లేవి కాండంలో ఉన్నాడు. లేవి కాండంలో దేవుడు ఇది తినకూడదు చెప్పాడు కదా, రైట్? కొన్నిసార్లు దేవుని యొద్దకు మనం వస్తున్న, దేవుని దర్శించిన సంకుచితమైన ఆలోచనతో ఉంటాం. We will be sometimes narrow-minded. What is his narrow-mindedness here? He thought salvation was exclusively for the Jews from the Jews. ఈయనేమనుకుంటున్నాడంటే రక్షణ యూదుల యొద్ద నుండి యూదులకు మాత్రమే అనుకుంటున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే 4 చెంగులంటే నలుదిక్కులకు స్వార్థ వెళ్ళాలి. అప్పటి వరకు 9వ అధ్యాయం వరకు మీరు చూసినట్లయితే అన్యులు రక్షించబడలా. 9వ అధ్యాయం వరకు రక్షించబడ్డ వారందరూ యూదులే. మహా వెళ్తే సమరయకు వెళ్ళింది. ఆ సమరయులు ఎవరంటే వారు పాక్షిక యూదులు, పాక్షిక అన్యులు. పూర్తిగా అన్యులు రక్షించబడలా. అయితే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? కొర్నేలి కదా. శతాధిపతులు వాస్తవంగా బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే శతాధిపతులు వీరు రోమీయులు ఎలాంటి వారంటే, రోమీయులు నాస్తికులు. నాస్తికులు అంటే తెలుసు కదా, ఏథీస్టులు. మీకు అర్థమయ్యలేదు. దేవుడు లేడని నమ్మేవారు. కానీ ఈయన మాత్రము వారికి మినహాయింపు. యేసుక్రీస్తు కాలంలో కూడా కొంతమంది శతాధిపతులు యేసు దగ్గరికి వచ్చారు. 100 మంది మీద అధికారి. వారికి తెలిసిందల్లా ఏంటంటే వారి ముందు కనబడేటువంటి రాజే దేవుడు, దైవాంశ సంభూతుడు, ఇంకా వేరే దేవుడు లేడు. అలాంటి వారు. కానీ కొర్నేలి వారికి మినహాయింపు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, ధర్మకార్యములు చేసేటువంటి వాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమనుంది? ఈయన సందేహిస్తున్నాడు. అందుకనే 20వ వచనం, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక. కొన్నిసార్లు మనం కూడా సందేహిస్తాం. దేవుడు మాట్లాడినా కానీ నిజంగా దేవుడే మాట్లాడా? నన్ను వెళ్ళమంటున్నాడా? రైట్? వెళితే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? వ్యక్తులు అనుకూలంగా ఉంటారా? నాకు సహకరిస్తారా? అనేటువంటి సందేహము, సంశయాలు మన యొక్క జీవితాల్లో మనకు రావచ్చు. అయితే నీవు అవన్నీ వచ్చినప్పటికి కూడా నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళాలి. సో అండి, ఈయన వెళ్ళాడు. వెళితే ఆయన మంచి ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ చంపుకోమని చెప్పినప్పుడు అబ్బా అనుకున్నాడు. కానీ అదంతా కూడా నిషిద్ధమైనవి. దేని కొరకు ఆకలి కలిగి ఉండాలి? ఆత్మల రక్షణ. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటి తెలుస్తుంది? అన్యులకు కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేటువంటి అవకాశాన్ని ఇప్పుడు దేవుడు కల్పిస్తున్నాడు. 9వ అధ్యాయం వరకు అందరూ యూదులే. మరి మొట్టమొదటి అన్య క్రైస్తవుడు ఎవరంటే కొర్నేలి. ఇదిగో ఇప్పటి నుంచి మనం కూడా అన్యులమే. జాగ్రత్తగా గమనించండి. ఆ దినాలలో 2 యూదులు, అన్యులు. యూదుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ముఖము చూపోడని అర్థం. అన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి వెన్ను చూపోడని అర్థం. మరి ఏమైంది? ఇదిగో ఈ యొక్క దేవునికి వెన్ను చూపేటువంటి అన్యులు కూడా సంఘము అనేటువంటి ఆ యొక్క ఓడలోకి రావాలి అని దేవుడు ప్రణాళిక వేసి ఈయన వెళ్ళమంటే చివరికి ముందు సందేహించాడు, తర్వాత వెళ్ళాడు. గ్రహింపు వచ్చిన ఒక మాట అంటాడు. మీరు గమనించండి, చూడండి 34వ వచనము, అదే 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఈ మాట అర్థం ఏంటి? అప్పటి వరకు ఏమనుకుంటే తెలుసా? ఒకే ఒక్క జనం నుంచి దేవుడు అంగీకరిస్తాడు, వారు యూదులే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చాడో, దేవుడు తను దర్శించాడు, ఆయన అంటున్నాడు ప్రతి జనములోనూ యూదులు లేదు, అన్యులు లేదు, అందరూ దేవుని బిడ్డలే.
అందరూ దేవుని యొక్క చేతి పనే, అందరూ దేవునికి అవసరమని గుర్తెరిగాడు. మరి జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఈయన పేతురు వెళ్ళట ద్వారా ఏమని తెలుసా, ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళింది. అప్పట్లో ఉంది మూడే ఖండాలు, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండం, రైట్. మరి జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అనేక ప్రాంతాలకు స్వార్థ వెళ్ళాలంటే మిషన్స్ అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు మనం వెళ్ళటమే. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, ఇది చెప్పి నేను ఇక నాకు 7:30 నిమిషాలు ముగిస్తాను. ఇంకొక విషయం కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ జలప్రలయం తర్వాత ఏముంచున్నాడు, జలప్రలయం తర్వాత మిగిలింది ఎవరు చెప్పండి? ఒకే ఒక కుటుంబం కదా. ఎవరు? నోవహు, తన 3 కుమారులు, కోడండ్రు, భార్య. 3 కుమారుల పేరేంటి? షేము, హాము, యాపేతు కదా. చూడండి 8వ అధ్యాయములో ఎవరు? ఈ యొక్క ఫిలిప్పు వెళ్ళటం వలన ఏమైంది తెలుసా, హాము సంతానము. హాము అంటే నల్లని వాడు. ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళి హాము సంతానానికి రక్షణ వచ్చింది, రైట్. ఇక 9వ అధ్యాయంలో మనము ఆసియా ఖండస్థులము, షేము సంతానము. వాస్తవంగా షేము సంతానం అంటే యూదులు, మనం కూడా వస్తాము, మనకి సువార్త వచ్చింది. మరి యాపేతు అంటే విస్తరణ, ఐరోపా ఖండానికి కూడా సువార్త వెళ్ళింది. కారణం ఏంటి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును. యేసయ్య వెళ్ళాడు, యేసయ్య మనకు మాదిరి చూపించాడు. అపోస్తల కార్యగ్రంథంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత చూడండి స్వార్థ ఈ 3 ఖండాలకు స్వార్థ వెళ్ళింది. ఆ తర్వాత ఇక నేను చెప్పినట్లు దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు కదా, పౌలు ద్వారా మొత్తం అంతా మొదటి సువార్త ప్రయాణంలో గలతీయ ప్రాంతానికి వెళ్ళాడు. గలతీయ ప్రాంతానికి వెళ్ళి అది లుస్త్రా, ఇకోనియా, పంపూలియా, పెర్గమా అన్ని ప్రాంతాలకు సువార్త ప్రకటించాడు. లుస్త్రాలోనైతే ఆయన్ని రాళ్లతో కొడితే ఈయన చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ కొద్దిసేపు అయిన తర్వాత దులుపుకొని చక్కగా వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటించాడు. అద్భుతంగా సంఘాలు కట్టబడ్డాయి. మాసిదోనియా అంటే మరలా ఐరోపా ఖండానికి వెళ్ళాడు. అక్కడ బలమైన సంఘాలు ఏంటి? ఏ బలమైన సంఘాలు? ఫిలిప్పీ సంఘము, తెస్సలోనికే సంఘము, అలాగే బెరియా సంఘము. ఏథెన్స్ కూడా వెళ్ళాడు. ఏథెన్స్లో ఉన్న వాళ్ళంతా చెప్పండి, తత్వవేత్తలు. వారందరూ ఇట్లా పౌలు మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని ఆ తత్వవేత్తలు అంటున్నాడు, ఈ వాట్ ఈస్ దిస్ బ్యాబ్లర్ టాకింగ్ అబౌట్? ఈ యొక్క వదరబోతు మాట్లాడుచున్నది ఏమిటి? అక్కడ కూడా వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా, తెలియబడని దేవుడు అని ఒక దాని మీద రాసి ఉంటే, ఆ తెలియబడిన దేవుడి గురించి నేను చెప్తాను రండి అని వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. మాసిదోనియా సంఘాలు బలమైనటువంటి సంఘాలు. ఇక 3వ స్వార్థ ప్రయాణంలో అయితే 2వ స్వార్థ ప్రయాణంలోనే ఎఫెస్ ప్రాంతానికి వెళ్ళాడు. 3వ స్వార్థ ప్రయాణంలో ఎఫెస్ పట్టణము, అకయా ప్రాంతానికి కూడా వెళ్ళాడు. 2వ స్వార్థ ప్రయాణంలో కొరింథు అకయలో ఉంది. అన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ఎఫెస్లో 2.5 సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాలు ఉండి తురన్ను అనే పాఠశాలలో బోధించాడు. ఆయన బోధించడం వలన మనకి మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనపడతాయి. 7 సంఘాలు మనకు తెలిసిన సంఘం ఎఫెస్ సంఘమే కదా. స్మరణ సంఘాన్ని గురించి కానీ తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లేకపోతే ఇంకొకటి పెర్గమా, ఆ తర్వాత లౌదేకే సంఘాల గురించిన ప్రస్తావన ఎక్కువ లేదు. ఇవన్నీ కూడా ఎఫెస్ సంఘము ద్వారా కట్టబడ్డటువంటి సంఘాలు. మరి పౌలు అంత ఘనమైనటువంటి పరిచర్య చేస్తాడు. పేదైన బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం కదా, యెషయా చక్కగా దేవుని మందిరానికి వచ్చాడు. ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా తనకు బంధువు అవుతాడు. ఉజ్జియా చనిపోగానే దేవుని మందిరంలోకి వస్తే ఆయనకి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు ఎవరు నా కొరకు వెళతారన్నప్పుడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాలని చెప్పి ఎవరు నా కొరకు వెళతారంటే, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. హూ విల్ గో ఫర్ మీ? హి సెడ్ హియర్ am I, send me Lord. మీకు విషయం తెలుసా, యెషయా యేసుక్రీస్తు ప్రవక్త. యెషయాని ఏమంటారంటే పాత నిబంధన స్వార్థికుడు. యేసుని గురించి రాశాడు కాబట్టి ముందుగానే స్వార్థ ప్రకటించాడు. ఆయన వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి పిలుపు ఏంటంటే, నీవు ఖండాలు వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ దేవుడు పిలిస్తే ఖండాలకు వెళ్ళు, స్వార్థకి. దేశాలు వెళ్ళాల్సిన పని లేదు, పిలిస్తే వెళ్ళు. రాష్ట్రాలు వెళ్ళాల్సిన పని లేదు, పిలిస్తే వెళ్ళు. అయితే మరి రాత్రి దేవుడు నిన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నా కొరకు ఎవరు వెళతారు? అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారు, చీకట్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి
వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే పంపండి. అంతియోకయ సంఘం ఉంది కదా, అపోస్తలుల కార్యగ్రంథంలో ఉన్నటువంటి చాలా సంఘాలలో ఒక సంఘం అంతియోకయ సంఘం. మొదటి సంఘమేమో యెరూషలేము సంఘము, దాన్ని నేను ఐ కాల్ ఇట్ ఎ మదర్ చర్చ్. రెండవది అంతియోకయ సంఘం ఏంటంటే ఇట్స్ ఎ మిషనరీ చర్చ్. అంతవరకు యెరూషలేము సంఘములు అంతా ఉంది, కానీ లేనిదేంటంటే ప్రార్థన చేసే సంఘము, రొట్టె విరిచే సంఘము, లేకపోతే సహవాసం చేసే సంఘము అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంటి తెలుసా, అప్పటి వరకు మిషనరీస్ని పంపల. కానీ అంతియోకయ సంఘములో మీరు గమనించినట్లయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పి తెలుసా, పౌలుని బర్నబాను నా కొరకు ప్రత్యేకపరచుడి. వాళ్ళని పంపారు అంతియోకయ సంఘం నుంచి. వారు వెళ్ళి మొత్తం అంతా కూడా సువార్త ప్రకటించి వచ్చాను. ఈ రాత్రి యవనస్తులు చాలామంది ఉన్నారు. మరి దేవుని పని కొరకు దేవుడు నిన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. సందేహించవద్దు. పేతురు సందేహించాడు, అయినా వెళ్ళాడు. అందుకని ఐరోపా ఖండానికి సువార్త, అన్యులమైన మనకి సువార్త వచ్చింది. అననీయ కూడా సందేహించాడు, అయ్యో ఇలాంటి దుర్మార్గుడా నన్ను చంపుతాడేమో, ఆయన వస్తుందే చంపటానికి, నేను ఎలా వెళ్ళన్నప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఫిలిప్ కూడా భారం అనుకోకుండా సమరయలో ఇక్కడ ఉండిపోదామని అనుకోలేదు, కానీ వెళ్ళాడు. నపుంసకుడి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అదంతా ఎందుకు ప్రియమైన బిడ్డలారా? అమ్మ ఒకసారి ఎవరన్నా ఆల్ స్టాప్స్ గారు, అర్లిన్ స్టాప్స్ గారు పంపిన ఫోటో వేస్తారా? జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మరి ఈ యొక్క మిషనరీ దంపతులు ఎర్లిన్ స్టాప్స్ గారు హైదరాబాద్ నగరానికి దేవుడు చెప్పినట్టు వెళ్ళు అని చెప్పినప్పుడు రాకపోతే ఈ సంఘం ఉండేదా? ఈ మందిరం ఉండేది? చెప్పండి. దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడ్డారు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వారు ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటి ఇంగ్లీష్ సంఘం నాకు తెలిసి 75లో వాళ్ళు ప్రారంభించారు. దేవుడు పిలిచాడు, కేరళ వెళ్ళారు, కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఈ దిన మన ఈ సంఘము ద్వారా కొన్ని వందల సంఘాలు, కొన్ని వందల మంది సేవకులు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ఆజ్ఞకులో, ఇదిగో ఆ దైవిక దంపతులు రైట్ ఈ పట్టణానికి వచ్చి ఈ పట్టణాన్ని మిమ్మల్ని అందరినీ దీవించారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వెళ్ళండి అని చెప్పాడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వచ్చారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి వెళ్ళమంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడు, మిగతా దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు అరే ఇక్కడ మేము ఎలా చేస్తాము అని అనుకోలేదు, అయినా కానీ అన్ని వ్యతిరేక పరిస్థితులు. చిన్న గరేజ్లో ప్రారంభించారు. మరి ఈ దినమున ఇంత బలమైన గొప్ప సంఘం అవటానికి గల కారణం ఏంటంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుడు చెప్పాడు మేము వెళతామంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చే పిలుపు, నా కొరకు ఎవరు వెళతారు? వెళ్ళినట్లయితే నీ ద్వారా ప్రజలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆజ్ఞకు లోబడదాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఈ సంఘమునకు, ఈ సంఘము ద్వారా హైదరాబాద్ చుట్టూ అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఇంకా రాబో కాలంలో అనేక సంఘాలు స్థాపించబడాలంటే నీవు దేవుని మాటకు వెళ్ళు అనే దానికి లోబడాలి. ఇది గో అంటే దిస్ ఇస్ గాడ్స్ ఆర్డర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నీ పొరుగు వాని దగ్గరికి వెళ్ళు, నిన్ను ఎక్కడికి దూరంగా వెళ్ళమంటూ వెళ్ళు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. మరొకసారి అవకాశం అనుగ్రహించినటువంటి సేవకులకి అందరికీ వందనాలు తెలియజేసిన మాటలు మిస్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంత గొప్ప వర్తమానాన్ని దేవుడి రాత్రికాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం.